ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ను ఓడించేందుకు ఎన్నో కుట్రలు జరిగాయని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. రెండు జాతీయ పార్టీలు కూడా కేసీఆర్ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాయన్నారు. కానీ ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ మంచి మెజార్టీతో గెలిచారని అన్నారు. హరీష్ రావు గజ్వేల్ కృతజ్ఞతా సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ను గెలిపించిన బీఆర్ఎస్ కుటుంబానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. ఈ విజయం మీ అందరిది అని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. మా వర్గం తమ్ముడు చెప్పిండు. ఇప్పుడు చాలా మంది మా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు నాకు, ఏంటి ఎంతసేపు బెదిరించుడు, మన కుట్రలు, క్రిమినల్ కేసులు, రాజకీయాలు చేస్తా ఉన్నారు వాళ్ళు. అంటే మీరు దేంట్లో అభివృద్ధి సాధిస్తున్నారు? కేసీఆర్ గారేమో గజ్వేల్ను అద్భుతంగా మరి ఆయన అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతే మీరు కేసుల్లో ముందుకు తీసుకుపోతున్నారు. కేసీఆర్ గారేమో గజ్వేల్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో పోటీ పడ్డాడు, మీరేమో కేసులు, కుట్రలు, అక్రమ కేసులు పెట్టడంలో మీరు పోటీ పెడుతున్నారు. ప్రజలకు కావాల్సింది కేసులా? ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాల? ప్రజలు కోరుకున్నది అభివృద్ధిని కోరుకున్నారు, సంక్షేమ కార్యక్రమాలు కోరుకున్నారు. కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ఇవాళ మా పిఏసిఎస్ చైర్మన్లను దించడం, మా ఎంపీపీలను దించడం, మున్సిపల్ చైర్మన్ల మీద బెదిరించి అవిశ్వాసాలు పెట్టుడో, కేసులు పెట్టడం మీద మీరు దృష్టి పెడతా ఉన్నారు. మీరు ఏం చెప్పిన ప్రజలకు ఆ రోజు మనం కూడా చర్చ పెట్టాలి ప్రజల్లో. ఏమని చెప్పిందే, మేము గవర్నమెంట్ రాగానే డిసెంబర్ 9 తారీఖు నాడే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. చేసిండ్రా? మేము రాగానే 2000 పింఛన్ కాదు, ఇక మీకు 4000 తయారున్నాయి, 4000 ఇచ్చుడే అన్నారు. వచ్చినాయా? అరే కరెంటు బిల్లులే కట్టకూడదు, ఇక ఫ్రీ కరెంట్ అన్నారు. ముక్కు విండి ఇలా కరెంట్ వాళ్ళు వచ్చి ఊర్లలో బిల్లులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నది.